పర్యటిస్తారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో కలిసి పాల్గొంటారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకున్న తర్వాత ఎల్లుండి సంగారెడ్డిలో ప్రధాని పర్యటిస్తారు. ఆదిలాబాద్ సంగారెడ్డిలో 7,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. మోడీ పర్యటనకు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభ జరిగే ఇందిరా స్టేడియం వైపు 2 రోజుల పాటు రాకపోకలను నిలిపివేశారు. సభాస్థలం, హెలీప్యాడ్ తదితర ప్రాంతాల్లో డ్రోన్లను పూర్తిగా నిషేధించారు పోలీసులు.